హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్స్ తెలుగు. నేను లాస్ట్ వీడియో చేసి ఆల్మోస్ట్ 3 వీక్స్ అయితే అవుతుంది. నేను ఇన్ని రోజులు అంటే బాగా టైం అయితే గ్యాప్ అయితే తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా హెల్త్ అంత బాలేదనమాట రీసెంట్ టైమ్స్‌లో. ఆల్మోస్ట్ నేను లాస్ట్ 3 వీక్స్ నుంచి నేను ఎక్కువ ఫోన్ గానీ, ల్యాప్‌టాప్ గానీ ఎక్కువ పట్టుకోలేదు. మెయిన్ రీజన్ ఏంటంటే ముందు ఎక్కువ వర్క్ గానీ, ఎక్కువ స్ట్రెస్ ఎక్కువడం వల్ల, ఎక్కువ ఫోన్ గానీ, ల్యాప్‌టాప్ ఎక్కువ యూసేజ్ వల్ల నా రైట్ ఐలో ఒక అంటే రెడ్ స్పాట్స్ లాగా వచ్చిందనమాట. బ్లడ్ బ్లాక్ అయినట్లయితే వచ్చింది. అది దానివల్ల సైనస్ గూడా బాగా పెరిగిందనమాట. సైనస్ ఇష్యూస్ వచ్చాయి. అండ్ దీనివల్ల ఫోన్ గానీ, ల్యాప్‌టాప్ గానీ ఎక్కువ పట్టుకోకూడదని చెప్పారు. సో, నేను కొద్ది రోజులు బాగా రెస్ట్ అయితే తీసుకోవాల్సొచ్చింది. గానీ మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే మీకు అప్డేట్స్ అయితే మీకు రెగ్యులర్‌గా అయితే పంపిస్తున్నాను ఎవ్రీడే మార్నింగ్. కానీ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. ఈ 3 వీక్స్ అయితే చేయలేదనమాట. ఇప్పుడిప్పుడే లైట్‌గా క్యూర్ అయితే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్‌కి అయితే వచ్చాను. సో, ఈరోజైతే నేను వీడియో చేస్తున్నాను. కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్‌గా నా హెల్త్ అయితే ఇంకా క్యూర్ కాలేదు కాబట్టి, ఈ షార్ట్‌గా మీకు ఒక ఇన్ని రోజులు ఈ 3 వీక్స్ ఏం జరిగింది వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. ఈ 3 వీక్స్‌లో మనం చూస్తే పెద్దగా మార్కెట్ అయితే పెద్ద చేంజ్ అయితే నాకైతే కనపడలేదు. సేమ్ ఇష్యూస్ అలాగే అయితే ఉన్నాయి. మన టారిఫ్స్ వేస్తారని చెప్పి అన్నాడు. పోస్ట్‌పోన్ చేశాడు. మళ్ళీ పోస్ట్‌పోన్ చేశాడు. సేమ్ అలా న్యూస్ అయితే రన్ అవుతూనే ఉంది. ఆ ఇష్యూస్ అయితే పెద్దగా సాల్వ్ అయితే అవ్వలేదనమాట. అండ్ మార్కెట్ కూడా మధ్యలో కొంచెం రికవర్ అవుతుందా అన్నట్లు అనిపించి మళ్ళీ స్టాక్ మార్కెట్ అయితే మళ్ళీ పడిందనమాట. పెద్దగా మన ఇండియన్ మార్కెట్‌లో సేమ్ అదే పొజిషన్‌లో ఉంది. లాస్ట్ 3 వీక్స్ కానీ 1 మంత్‌లో మనం చూసింది పెద్ద చేంజ్ అయితే మనకేం కనపడలేదు. అండ్ కమింగ్ టు యూఎస్ మార్కెట్, అప్పుడు మీకు లాస్ట్ టైం మీకు చెప్పాను కదా! యూఎస్ మార్కెట్ అప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది. అప్పుడు చాలామంది అంటే యూఎస్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలన్నట్లు చాలామంది చెప్తున్నారు. కానీ అది వాల్యుయేషన్స్ చాలా హైలో ఉంది అని అప్పుడు చెప్పాను. అండ్ యూఎస్ స్టాక్ మార్కెట్ అయితే పడడం అయితే స్టార్ట్ అయింది. రైట్? అండ్ అక్కడ యూఎస్ రెసిస్టెన్స్ వస్తాయన్న టాక్‌తో ఈ టారిఫ్స్ అంటే పెంచడం వల్ల రెసిస్టెన్స్ అయితే వస్తాయి. ఇలాంటి టాక్స్ వల్ల యూఎస్ మార్కెట్ అయితే పడుతుందన్నమాట రీసెంట్ టైమ్స్‌లో. మనకి ఓవరాల్‌గా మార్కెట్ చూస్తే మన ఇండియన్ మార్కెట్ పెద్దగా చేంజెస్ అయితే కనపడలేదు. ఇంకా డౌన్ ట్రెండ్‌లో అయితే ఉంది. రివర్సల్ అయితే మనకి రావచ్చు తొందరలో గానీ, అంటే వి షేప్ రివర్సల్ కాకపోవచ్చు. మార్కెట్ చాలా డౌన్ అయింది. కాబట్టి ఇక్కడ ఈ ప్రైస్ లెవెల్‌లో కొంచెం ఉండొచ్చనమాట. కొద్ది రోజులు ఉండే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అని ఎక్స్‌పర్ట్స్ అయితే చెప్తున్నారు. అండ్ ప్రైస్ కరెక్షన్ అయితే చాలా జరిగింది. ఇప్పుడు ఏమైనా టైమ్ కరెక్షన్ ఏమైనా జరగచ్చేమో చెప్పలేము. మెయిన్‌గా టైమ్ కరెక్షన్. మెయిన్‌గా Q4 రిజల్ట్స్ మనకి మార్చ్ తర్వాత రిజల్ట్స్ వస్తాయి కదా! మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి కదా! ఈ రిజల్ట్స్ బట్టి మనకి స్టాక్ మార్కెట్ స్పెసిఫిక్‌గా కొన్ని స్టాక్స్ పెరిగేవి లేదు అనేది తెలుస్తుంది మనకి. చాలా వరకు ఎక్స్‌పర్ట్స్ చెప్పడం ప్రకారం మనకి Q4 రిజల్ట్స్ చాలా వరకు బావుంటాయి అన్నట్లు టాక్ అయితే ఉంది. కాబట్టి ఏమైనా రిజల్ట్స్ రాకముందే కొన్ని స్టాక్స్ ఏమైనా పెరిగి మళ్ళీ ఒకవేళ రిజల్ట్స్ బాలేకపోతే కరెక్షన్ రావడం గానీ ఏమైనా జరగచ్చు. మోస్ట్‌లీ కొంచెమైనా రికవర్ అవుతుందేమో అన్న హోప్ అయితే ఉందన్నమాట ఈ మార్చ్ తర్వాత. సో, ఏప్రిల్‌లో మనకి మార్చ్ తర్వాత అంటే ఏప్రిల్‌లో రిజల్ట్స్ వస్తాయి కాబట్టి, ఆ ఇంపాక్ట్ మనం ఏప్రిల్‌లో కొంచెం పాజిటివ్‌గా ఏమన్నా చూడొచ్చేమో అని అనుకుంటున్నాను నేను గూడా. అండ్ మెయిన్ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా నేను. మెయిన్ అందరికీ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి లైఫ్‌లో. మనకు ఎంత సంపాదించినా, ఏం చేసినా గూడా మన హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మెయిన్ మన లైఫ్ స్టైల్ అసలు చెప్పాలంటే సరిగ్గా లేదు. ప్రెజెంట్ ఉన్న మన లైఫ్ స్టైల్ మెయిన్ నాది చెప్పాలంటే. ఆల్మోస్ట్ మనం పడుకునే టైం కాకుండా నేను 6, 7 అవర్స్ స్లీప్ టైమ్ ఉంటుంది. 6, 7 అవర్స్ కాకుండా మిగతా టైం మోస్ట్‌లీ నా చేతిలో ఫోన్‌లో గానీ, ల్యాప్‌టాప్ గానీ, ఇంకా మిగతా టైం టీవీ గానీ, మెయిన్ ఇవన్నీ చూడడం వల్ల మనకి ఆహ్, ఇలాంటి అన్ని ఇష్యూస్ అయితే వస్తున్నాయి. ఐ ఇష్యూస్ గానీ, సైనస్ ఇష్యూస్ గానీ, హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. అండ్ ఎక్సర్‌సైజెస్ చేయకపోవడం వల్ల మన టైమింగ్స్ మెయిన్ స్లీపింగ్ టైమింగ్స్ గూడా నాది రాను రాను ముందు 12 ఉండేది. 12 నుంచి రాను రాను 1, 2 గూడా అయిపోతుందనమాట. 2కి పడుకొని తర్వాత మార్నింగ్ 8, 9 లేయడం, ఇవన్నీ ఇష్యూస్ వల్ల నా హెల్త్ అయితే బాగా స్పాయిల్ అయింది చెప్పాలంటే. ఇంపాక్ట్ నాకు ఇప్పుడు చూపించింది. ఇన్ని రోజులు నేను చేసిన ఇంపాక్ట్ అయితే ఒక్కసారిగా నాకు చూపించింది నాకు. అండ్ ఇప్పుడు నాకు 33 ఇయర్స్. ఈ ఏజ్‌కే అంటే ఇలా అయిపోతుంది అని నా ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడి నుంచైనా నేను టైమింగ్స్ అయితే కరెక్ట్‌గా ఫాలో అవుదాం అనుకుంటున్నాను నేను. అండ్ కరెక్ట్‌గా ఒక మనిషికి 8 అవర్స్ స్లీప్ అయితే డెఫినెట్‌గా ఉండాలి. అండ్ ఈ ఫోన్స్ గానీ, సిస్టమ్స్ గానీ కొంచెం మెల్లగా తగ్గించాలని చూస్తున్నాను. అండ్ ఎక్సర్‌సైజెస్ గురించి డెఫినెట్‌గా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నిజంగా అంటే మా ఫాదర్ చెప్తూ ఉండేవాడు. నేను ఎప్పుడు వినట్లేదు. అండ్ ఇక్కడి నుంచి అయినా నేను వాకింగ్ గానీ, ఎక్సర్‌సైజెస్ గురించి కొంచెం డెఫినెట్‌గా నేను చూడాలని అనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ లేసి. అండ్ డెఫినెట్‌గా ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి
హెల్త్‌ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను కూడా ఇక్కడి నుంచి ఫోకస్ చేయాలనుకుంటున్నాను నా హెల్త్ పైన. హెల్త్ బావుంటేనే మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. బ్రెయిన్ బాగా పనిచేస్తేనే మనం ఎవ్రీథింగ్ మన లైఫ్ అంతా బావుంటుంది కాబట్టి హెల్త్‌ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. కమింగ్ టు సెక్టార్స్ అండ్ స్టాక్స్ గురించి కొన్ని డిస్కస్ చేద్దాము. అండ్ ఏవి సెక్టార్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి గానీ, వాటి గురించి డిస్కస్ చేద్దాము. నేను రీసెంట్‌గా కొన్ని ఎక్స్‌పర్ట్స్ వినడం ప్రకారం ఈ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ గానీ, ఎన్‌బీఎఫ్‌సీస్ గూడా గానీ బెటర్‌గా పెర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే నెక్స్ట్ మనం హోల్ మార్కెట్ అంటే ర్యాలీ స్టార్ట్ అవ్వడంలో ఫస్ట్ ఈ సెక్టార్స్ అయితే బాగా పెర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్లుగా చెప్తున్నారు. ఈ ప్రైవేట్ బ్యాంక్స్ గానీ, ఓవరాల్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ గూడా ఉండొచ్చు. మెయిన్‌గా ప్రైవేట్ బ్యాంక్స్, మెయిన్‌గా లార్జ్ బ్యాంక్స్, పెద్ద బ్యాంక్స్ గురించి చెప్తున్నారనమాట. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్‌లో ఇంకా మైక్రో ఫైనాన్స్ ఇష్యూస్ అయితే ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్‌తో. అండ్ మెయిన్‌గా లార్జ్ బ్యాంక్స్ అయితే బెటర్‌గా పెర్ఫార్మ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఎన్‌బీఎఫ్‌సీస్ కూడా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తాయని చెప్తున్నారు. వీటిలో నేను హోల్డ్ చేస్తున్నది మీకు తెలిసిందే. హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ అయితే నేను హోల్డ్ చేస్తున్నాను. యాప్టస్ కానీ ఇండియా షెల్టర్ హోల్డ్ చేస్తున్నాను నేను. బాగానే స్ట్రాంగ్‌గానే ఉన్నాయి చెప్పాలంటే. మార్కెట్ మొత్తం ఫాలో అయినా కూడా ఈ స్టాక్స్ పెద్దగా ఫాలో అవ్వలేదు. ఇండియా షెల్టర్ ఇంకా పాజిటివ్‌గా ఉన్నట్లుంది. హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ మొత్తం బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఆవాస్ ఫైనాన్స్ కానీ అన్నీ కూడా బాగానే అయితే అనిపిస్తున్నాయి. మెయిన్‌గా ఈ ప్రైవేట్ బ్యాంక్స్, ఈ బ్యాంక్స్ పైన గవర్నమెంట్ కూడా రీసెంట్ టైమ్స్‌లో అన్ని పాజిటివ్ స్టెప్స్ అయితే తీసుకుంటుంది. ఆర్‌బీఐ లిక్విడిటీ పెంచుతుంది. మనకు రీసెంట్‌గా మనం న్యూస్ ఉన్నాం కదా. అలాగే ఎన్‌బీఎఫ్‌సీస్ కానీ ఇలా మైక్రో ఫైనాన్స్ వాళ్ళు కూడా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. ముందు ఒక రూల్ అయితే ఉండింది. ఒక లిమిట్ అయితే ఉండిందనమాట. బ్యాంక్స్ దగ్గర నుంచి అంటే అన్‌సెక్యూర్డ్ లోన్స్ ఎన్‌బీఎఫ్‌సీస్‌కి ఒక లిమిట్ అయితే ఉండింది. ఆ లిమిట్‌ని అయితే పెంచారనమాట. సో దట్ ఇప్పుడు బ్యాంక్స్ ఏమో ఎన్‌బీఎఫ్‌సీస్‌కి మనీ ఇవ్వచ్చు. లోన్‌గా అయితే ఇవ్వచ్చు. ఇప్పుడేమవుతుంది, ఎన్‌బీఎఫ్‌సీస్‌కి వీళ్ళకి లో కాస్ట్‌గా వీళ్ళు బారోయింగ్స్ తెచ్చుకుంటారు. బ్యాంక్స్ దగ్గర నుంచి తక్కువ ఇంట్రెస్ట్‌కి అయితే వీళ్ళు తెచ్చుకుంటారు కదా ఎన్‌బీఎఫ్‌సీస్. సో దట్ తక్కువ ఇంట్రెస్ట్‌కి మనీ తెచ్చుకున్నప్పుడు అది మళ్ళీ వాళ్ళు ఎన్‌బీఎఫ్‌సీ వాళ్ళు వేరే వాళ్ళకి అప్పుగా ఇవ్వచ్చు కదా. సో దట్ ఎన్‌బీఎఫ్‌సీస్ వాళ్ళకి ప్రాఫిట్ పెరుగుతుంది. అండ్ బ్యాంక్స్ కూడా వీళ్ళిచ్చే లోన్స్ కానీ ఇవి కూడా పెరుగుతాయి కాబట్టి బోత్ బ్యాంక్స్ కానీ ఎన్‌బీఎఫ్‌సీస్ ఇవన్నీ కూడా పాజిటివ్‌గా ప్లే అవుతాయి. కానీ ప్రాబ్లమ్స్ అయితే ఇంకా ఎగ్జిస్ట్ అయితే ఉన్నాయి. మనకి అది గుర్తుపెట్టుకోవాలి. మైక్రో ఫైనాన్స్ ఇష్యూస్ అయితే కొన్ని క్వార్టర్స్ అయితే ఇంకా ఉండబోతుంది అన్నట్లు టాక్ అయితే ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్లే చేయాలి. ప్రైవేట్ బ్యాంక్స్‌లో కూడా మనం ఏదైనా చూస్తున్నా కూడా లార్జ్ బ్యాంక్స్‌తో ప్లే చేయాలి చెప్పాలంటే. ఐసీఐసీ బ్యాంక్ కానీ, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్. కోటక్ మహీంద్రా బ్యాంక్ కొంచెం అంటే పాజిటివ్ ట్రెండ్‌లో ఉంది అని అయితే విన్నా నేను. కానీ లార్జ్ బ్యాంక్స్ కాబట్టి మనకు రిటర్న్స్ కూడా చాలా స్లో పేస్‌లో అయితే జనరేట్ చేస్తుంటాయి. అండ్ రీసెంట్‌గా మెయిన్‌గా ఇండస్ఇండ్ బ్యాంక్స్‌తో మనం ఇష్యూ అయితే వచ్చింది కదా. దాని గురించి మాట్లాడదాం ఈరోజు. రీసెంట్‌గా లాస్ట్ వీక్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్‌లో ఇష్యూ అయితే బయటకైతే వచ్చింది. వీళ్ళది ఫారెక్స్ డెరివేటివ్ ట్రాన్సాక్షన్స్‌లో నియర్లీ 1577 క్రోర్స్ పోస్ట్ ట్యాక్స్ అనమాట. 1500 క్రోర్స్ అనుకోండి. ఇది మిస్ మ్యాచ్ అయింది అన్నట్లుగా వీళ్ళు స్టేట్మెంట్ అయితే వచ్చిందనమాట. ఇది నియర్లీ 2.35% బ్యాంక్‌లో నెట్వర్క్, టోటల్ బ్యాంక్ నెట్వర్క్‌లో ఇది 2.35% అయితే వస్తుందంట. ఇది చాలా బిగ్ అమౌంట్ అయితే చెప్పాలంటే. ఇది మిస్ మ్యాచ్ అయిందని చెప్పి వీళ్ళు ఇండస్ఇండ్ బ్యాంక్ అయితే వీళ్ళు చెప్పారు. ఇది బాగా నెగెటివ్‌గా తీసుకొని మెయిన్‌గా మేనేజ్మెంట్ పైన మెయిన్‌గా నెగెటివ్‌గా తీసుకొని స్టాక్ అయితే ఆ రోజు 27-28% అయితే ఫాల్ అయింది చెప్పాలంటే. మెయిన్‌గా అంటే మేనేజ్మెంట్ వాళ్ళు అంటే ముందుగానే తెలిసినా కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. వీళ్ళు అక్టోబర్‌లోనే తెలుసంట వీళ్ళకి. సంథింగ్ ఏదో జరుగుతుంది అంటే మిస్ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఇష్యూస్ సంథింగ్ ఏదో ఉండి మిస్ మ్యాచ్ అయితే జరుగుతుందని తెలిసినా కూడా వాళ్ళు చెప్పకుండా అంటే హైడ్ చేసినందుకు బ్యాంక్ పైన చాలా వరకు అన్నీ అంటే నెగెటివ్‌గా అయితే ఉందన్నమాట. ఈ 1500 కూడా కరెక్ట్ అంటే అమౌంట్ కూడా తెలీదు. నియర్లీ ఎస్టిమేట్ అనమాట. ఇంకా ఎంత ఉంటుందో కరెక్ట్‌గా తెలీదు. ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ పెట్టి వీళ్ళైతే ఆడిటింగ్ అయితే చేస్తున్నారు. మనకి బయటపడుతుంది కొద్ది రోజుల్లో. అంటే ఇంకా 1500 క్రోర్స్ అయినా ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే వీళ్ళు ఏమైనా లాస్ అయితే వీళ్ళు ఫేస్ చేశారా అనేది మనం చూడాలి. వీళ్ళు ప్రమోటర్స్ చెప్పడం ప్రకారం అయితే ఇది వన్ టైమ్ అంటే లాస్ 1500 క్రోర్స్ ఉంటుంది ఇయర్‌లో అన్నట్లు చెప్తున్నారు. అన్ని బ్రోకరేజెస్ మాత్రం ఈ బ్యాంక్ పైన బాగా నెగెటివ్‌గా అయితే ఉన్నారనమాట. బ్యాంక్ పైన క్రెడిబిలిటీ పోయింది. వీళ్ళు అంటే హైడ్ చేశారు వీళ్ళ ఇన్ఫర్మేషన్ అని చెప్పారనమాట. అందరూ వాళ్ళు డౌన్‌గ్రేడ్ చేసి అందరూ కూడా వాళ్ళ టార్గెట్ ప్రైస్ అయితే తగ్గించారు. చూడండి ₹925 అలాగా ₹900, ₹750 కూడా వచ్చిందనమాట. మెయిన్‌గా వీళ్ళ క్రెడిబిలిటీ పోయింది
బ్యాంక్ది. అందుకని నమ్మకం పోయింది. సో దట్ వీళ్ళగా రేటింగ్స్ అయితే న్యూట్రల్‌కి ఇచ్చారు. కొన్ని రెడ్యూస్ కొందరు చేశారు. రేటింగ్ అయితే తగ్గించారు. అండ్ అదే కాకుండా మనకి Q3 ఎర్నింగ్స్ ముందు ఎక్స్‌సిఎఫ్ఓ రిజైన్ చేశారనమాట. అదొక ఇష్యూ. ఎందుకు Q3 ఎర్నింగ్స్ ముందు ఎక్స్‌సిఎఫ్ఓ రిజైన్ చేశారు ఇండస్ఇండ్ బ్యాంక్‌లో అనేది ఒక ఇష్యూ. అది కూడా ఒకటి ఉంది. అండ్ రీసెంట్‌గా సీఈఓ వాళ్ళు అంటే వాళ్ళు ఎక్స్టెన్షన్ చేయమని అడిగారన్నమాట. సీఈఓ పొజిషన్ని ఆర్బీఐని ఎక్స్టెన్షన్ చేయమని అడిగినప్పుడు వాళ్ళు ఎక్స్టెన్షన్ చేయకుండా ఓన్లీ 1 ఇయర్ మాత్రమే ఇచ్చారన్నమాట ఎక్స్టెన్షన్. అది కూడా అంటే ఆర్బీఐ ఈ సీఈఓ పైన నమ్మకం, అంటే ఈ మేనేజ్మెంట్ పైన నమ్మకం తక్కువ ఉంది. సో దట్ 1 ఇయర్ తర్వాత సీఈఓని మార్చాలి అన్నట్లుగా ఇండస్ఇండ్ బ్యాంక్ అయితే చెప్పారు. సో దట్ కొత్త సీఈఓ కానీ సీఈఓ అయితే వస్తారన్నట్లుగా మనకి తెలుస్తుంది. అండ్ బ్యాంక్లో ఇంకా కొన్ని ఇష్యూస్ మనం చూస్తే మనకు ఆల్రెడీ తెలిసిందే, డెరివేటివ్స్ ఇష్యూ మనకి 1500 crores అది. అండ్ అదే కాకుండా మైక్రో ఫైనాన్స్ పోర్ట్ఫోలియో స్ట్రెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. దీనివల్ల వీళ్ళ మార్జిన్స్ పడిపోతాయి అన్నట్లు ఇష్యూస్ అయితే ఉంది మనకి మార్కెట్లో. అండ్ వన్ ఆఫ్ ద బ్రోకరేజెస్ అయితే ఇచ్చారు మనకి, ఒకవేళ స్టాక్ ప్రైస్ 600 కన్నా తక్కువ అయితే వీళ్ళ ప్రమోటర్స్ 80% వాళ్ళ ఉండే హోల్డింగ్స్లో 80% అయితే ప్లెడ్జ్ చేయాల్సి వస్తుంది వాళ్ళ హోల్డింగ్స్ అన్నట్లు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. కానీ వాళ్ళ ప్రమోటర్స్ అయితే లేదు, వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నట్లు వాళ్ళు అయితే చెప్తున్నారు. ఎలా జరుగుతుందో మనకి ఇంకా క్లారిటీ అయితే లేదనమాట ఇండస్ఇండ్ బ్యాంక్లో. బ్యాంక్స్లో ఏమైనా ఒకసారి ఇష్యూస్ మనకి క్లియర్గా తెలియవు. ఏదైనా జరిగితే ఎస్ బ్యాంక్ ఉంది చూడండి, ఎస్ బ్యాంక్ లాగా స్టాక్ ప్రైస్ బాగా ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఇండస్ఇండ్ బ్యాంక్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్గా ఈ బ్యాంక్ గురించి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ ఎవరు కామెంట్స్లో అడిగినప్పుడు నేను ఇండస్ఇండ్ బ్యాంక్ని అయితే చెప్పాను అనమాట. నేను ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి చూడొచ్చు అన్నట్లుగా నేను చెప్పాను. అప్పటికి ఇష్యూ అయితే ఏమీ లేదు. కానీ ఈ ఇష్యూ వచ్చిన తర్వాత స్టాక్ ప్రైస్ పడింది. స్టాక్ 27-28% పెరిగింది. మళ్ళీ నెక్స్ట్ డే 4% పెరిగింది. ఓకే, ఇప్పుడు న్యూట్రల్గా ఉంది. కానీ ఇంకా అన్సర్టనిటీ అయితే చాలా ఉంది బ్యాంక్లో. కాబట్టి అవాయిడ్ చేయడం బెటర్. ఇలాంటి ఏదైనా బ్యాంక్స్లో ఇష్యూస్ మనకి ఇంకా క్లారిటీ లేనప్పుడు, క్రెడిబిలిటీ పోయినప్పుడు ఏదైనా జరగచ్చు. కాబట్టి ఈ స్టాక్ ప్రైస్ ఇక్కడే కన్సల్టేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. చూడాలి మనకి ఎలా జరుగుతుందో. కానీ ఈ టైంలో అవాయిడ్ చేయడం అయితే బెటర్. ఈ వాల్యుయేషన్స్ అయితే చాలా డెడ్ చీప్లో అయితే ఉంది ఇండస్ఇండ్ బ్యాంక్. కానీ అవాయిడ్ చేయడం అయితే బెటర్. అండ్ వేరే బ్యాంక్స్ కూడా వీళ్ళు ఆర్బీఐ అయితే అడిగిందనమాట, ఇలాంటి డెరివేటివ్స్ రిలేటెడ్ అన్ని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వాలి అన్నట్లు వేరే బ్యాంక్స్ కూడా అడిగింది. వాటి గురించి కూడా మనం చూడాలి. ఓకే, సెక్టర్స్ వైజ్ మనం మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పింది ప్రైవేట్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే మెయిన్ ముందు కూడా పెరగలేదన్నమాట. లాస్ట్ 2-3 years నుంచి కూడా స్టాక్స్ పెరగలేదు. కాబట్టి ఇవి పెద్దగా ఫాలో అవ్వలేదు అండ్ స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట ప్రైవేట్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్. దాని తర్వాత హాస్పిటల్ స్టాక్స్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. బాగానే అంటే స్ట్రెంత్ అయితే ఉంది ఈ మార్కెట్లో చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ హోటల్ స్టాక్స్ కూడా బాగానే అంటే స్ట్రెంత్ అయితే చూపిస్తుంది అన్న టాక్ అయితే ఉంది. అండ్ ఫార్మా, ఈ 4 సెక్టర్స్, ఈ బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సి, హాస్పిటల్స్, హోటల్స్, ఫార్మా, ఇవి బాగా స్ట్రెంత్ చూపిస్తుంది మార్కెట్లో అనే టాక్ అయితే ఉంది. కానీ చూడాలి. ఇప్పుడు స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా చాలా పడ్డాయి. ఇప్పుడు మనం చూస్తే కొన్ని స్టాక్స్ ఇప్పుడు మనం చూసే క్యామ్స్ కానీ సిడిఎస్ఎల్ మెయిన్గా ఇవి చూసామనుకోండి, ఇవి క్యాపిటల్ మార్కెట్ సంబంధించిన స్టాక్స్. ఇవి నియర్లీ 50% అయితే పడిపోయి చెప్పాలంటే. సిడిఎస్ఎల్ 2000 దగ్గర నుంచి 1000కి, అండ్ క్యామ్స్ కూడా ఇప్పుడు అరౌండ్ 3400 లెవెల్స్లో అయితే ఉన్నట్లుంది. స్టాక్ అయితే బాగా పడ్డాయి చెప్పాలంటే. ఈ స్టాక్స్ని ఫోకస్ చేయొచ్చు మనం చెప్పాలంటే. కొందరు ముందు అడిగారు స్టాక్స్ పడ్డాయి కదా మనం యాడ్ చేయొచ్చని, అది ఇంకా పడ్డాయి కదా ఇప్పటికైతే నాకు రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చాయనిపించింది నాకు. రీజనబుల్ అంటే ఇంకా అంటే ఇక్కడి నుంచి రివర్సల్ వచ్చేస్తుందని ఏమో అనుకోకపోవచ్చు, చెప్పలేము కరెక్ట్గా ఇదే టైం అని చెప్పలేము. ఇక్కడ కన్సోలిడేట్ అవ్వచ్చు, ఇంకా కూడా ఫాలో అవ్వచ్చు, చెప్పలేము. కానీ వీళ్ళ వాల్యుయేషన్స్ మనం చూస్తే, క్యామ్స్ ఫస్ట్ మనం చూస్తే వీళ్ళ పిఈ అరౌండ్ ఇప్పుడు 39 అయితే ఉందన్నమాట. 39 ఆ రేంజ్లో అయితే ఉందన్నమాట. యావరేజ్ మనం చూసినప్పుడు 40 పైన అయితే ఉంది. మీడియం యావరేజ్ కన్నా బిలోకి అయితే వచ్చేసింది. వీళ్ళ పిఈ అయితే బిలోకి అయితే వచ్చింది. మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చింది అయితే నాకు అనిపించింది. ఇప్పుడు ఫోకస్ చేయొచ్చు అనిపిస్తుంది నాకైతే. క్యామ్స్, ఇంకో సిడిఎస్ఎల్ కూడా వీళ్ళకి పిఈ 40కి అయితే వచ్చింది. మీడియం పిఈ కన్నా ఫాలో అయితే అయింది స్టాక్ పిఈ అయితే. మనం పిఈ ప్రకారం చూస్తే 2 స్టాక్స్ కూడా బాగానే ఫాలో అయ్యాయి, అంటే మంచి ప్రైస్కి అయితే వచ్చాయి. కానీ ఈ స్టాక్ మార్కెట్ ఫాలో అవడంతో ఇవన్నీ ఎస్ఐపీస్ కానీ, కొత్తగా డిమాట్ అకౌంట్స్ కానీ అన్నీ స్లో డౌన్ అయ్యాయి. కాబట్టి నెక్స్ట్ వచ్చే మార్చ్ రిజల్ట్స్ అంత బాగోకపోవచ్చు. కాబట్టి స్టాక్ ప్రైజెస్ మళ్ళీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ పడే ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి స్లోగా ఎవరైనా ఫోకస్ చేయాలనుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్ స్టాక్స్, ఇవి చాలా మంచి స్టాక్స్ కాబట్టి
అంటే ఫ్యూచర్‌లో డెఫినెట్‌గా పెరుగుతాయి అవి. లాంగ్ టర్మ్‌లో అయితే డెఫినెట్‌గా పెరుగుతాయి. కానీ ఇలాగ స్టాక్ మార్కెట్ పడినప్పుడు సిక్లికాలిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. సో దట్ యావరేజ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా కొంచెం కొంచెం అమౌంట్స్‌లో బై చేయాలనుకున్న వాళ్ళు బై చేయొచ్చు. ఫోకస్ చేయొచ్చు. చాలా మంచి స్టాక్స్ కాబట్టి ఫోకస్ చేయొచ్చు. కానీ అంటే ఒకేసారి అమౌంట్ కాకుండా స్లోగా యాడ్ చేసుకుంటూ వెళ్ళడం బెటర్. మనం బాటమ్ అనేది ఎవరు చెప్పలేమనమాట. సో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్ళడం బెటర్ అయితే నాకు అనిపిస్తుంది. ఓకే. రీసెంట్‌గా నాకు ఇంకొన్ని స్టాక్స్ నాకు పాజిటివ్‌గా అనిపిస్తున్నది. లోరస్ ల్యాబ్స్ ఈ మధ్య అంటే స్టాక్ మార్కెట్ పడుతున్నా కూడా ఈ స్టాక్ అయితే పెద్దగా పడట్లేదు. మంచి స్ట్రెంత్ అయితే చూపిస్తుంది. వాళ్ళ రిజల్ట్స్ నెక్స్ట్ వచ్చే క్వార్టర్ చాలా బాగా వస్తాయన్న టాక్ అయితే ఉందన్నమాట లోరస్ ల్యాబ్స్. కానీ వాల్యుయేషన్స్ అయితే మనకి అంటే ఎక్కువ చూపిస్తుంటుంది. కానీ ఆల్రెడీ స్టాక్స్ చాలా పడున్న స్టాక్స్ వదిలేసి ఈ లోరస్ ల్యాబ్స్‌ని పట్టుకోవడం అంటే ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే హోల్డ్ చేయొచ్చు. కన్సిడర్ చేయొచ్చు లోరస్ ల్యాబ్స్ కూడా. కానీ ఇంకా చాలా స్టాక్స్ చాలా చీప్‌గా దొరుకుతున్నాయి కదా! ఈ టైంలో లోరస్ ల్యాబ్స్‌ని అయితే అవసరం లేదు. కానీ స్ట్రెంత్ ఉంది కాబట్టి నేను స్టాక్ గురించి చెప్పాలని చెప్తున్నాను లోరస్ ల్యాబ్స్ గురించి. ఇంకా వేరే స్టాక్స్ మనం చూస్తే రీసెంట్‌గా నాకు అంటే మల్టిపుల్ టైమ్స్ అయితే విన్నాను నేను ఈ స్టాక్‌ని. ఐజీఐఎల్ స్క్రీన్ పైన పెడతాను నేను. ఐజీఐఎల్ రీసెంట్‌గానే స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. అండ్ స్టాక్ ఇప్పుడు 50% అయితే ఫాల్ అయింది. ఇది మనకి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఉంటాయి చూడండి. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ రీసెంట్ టైమ్స్‌లో బాగా పెరుగుతున్నాయి. మనం నేషనల్ డైమండ్స్ కన్నా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అయితే బాగా పెరుగుతున్నాయి కదా! అండ్ ఈ కంపెనీస్‌కి పర్మిషన్స్ అయితే ఇస్తుంటారనమాట. ఈ ఐజీఐఎల్. నేను ఎక్కువ స్టడీ చేయలేదు ఈ కంపెనీ పైన. రీసెంట్‌గా నా హెల్త్ బాలేకపోవడం వల్ల నేను పెద్దగా ఫోకస్ చేయలేదు. ఎక్కువ డీప్‌గా స్టడీ చేయలేదు. కానీ నేను లాస్ట్ 1-2 మంత్స్ నుంచి కూడా ఈ స్టాక్ గురించి వింటున్నాను నేను. చాలామంది ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి వింటున్నాను నేను. ఈ స్టాక్ అయితే 50% అయితే ఫాల్ అయింది. అండ్ ఫ్యూచర్‌లో అంటే పెరుగుతుంది అన్న టాక్ అయితే ఉందన్నమాట. కాబట్టి స్టడీ చేయాలి. నేను అంత డీప్‌గా అయితే నేను స్టడీ చేయలేదు. స్టాక్‌ని అయితే నేను అంత డీప్‌గా స్టడీ చేయలేదు. ఎవరైనా ఫోకస్ చేసి స్టడీ చేయాలనుకున్న వాళ్ళు ఈ స్టాక్‌ని చూడండి. ఐజీఐఎల్ ఈ స్టాక్ నేను మల్టిపుల్ టైమ్స్ అయితే నేను ఈ స్టాక్‌ని అయితే వింటున్నాను నేను. కాబట్టి ఒకసారి స్టడీ చేయడానికి చూడండి. అండ్ ఇంకొక స్టాక్ మనం చూస్తే బోరోసిల్ రెన్యూబుల్స్. రీసెంట్‌గా ఆ స్టాక్ గురించి కూడా నేను పాజిటివ్‌గా అయితే వింటున్నాను. వాళ్ళు చైనా డంపింగ్ వల్ల రీసెంట్ టైమ్స్‌లో వాళ్ళ స్టాక్ ప్రైస్ బాగా పడుతూ వచ్చింది. వాళ్ళ రిజల్ట్స్ అంటే వాళ్ళ మార్జిన్స్ బాగా పడుతూ వచ్చాయి కదా! నెక్స్ట్ ఇక్కడ నుంచి వాళ్ళ మార్జిన్స్ పెరుగుతాయని చెప్పి అయితే ఉందన్నమాట. అంటే చైనా పైన టారిఫ్స్ అయితే పెడుతున్నారన్నమాట. సో దట్ ఈ బోరోసిల్ రెన్యూబుల్స్‌కి పాజిటివ్ అని అయితే న్యూస్ అయితే ఉంది. ఆ స్టాక్‌ని కొంచెం ఫోకస్ చేయొచ్చు. బోరోసిల్ రెన్యూబుల్స్ స్టాక్‌ని అయితే ఫోకస్ చేయొచ్చు. అండ్ లాస్ట్ 1 or 2 డేస్ బ్యాక్ అయితే నాకు కామెంట్స్‌లో అయితే ఒకరు అడిగారన్నమాట. ఈ ఓరియానా పవర్ పైన సెబీ వార్నింగ్ లెటర్ అయితే వచ్చిందన్న టాక్ అయితే వచ్చింది కదా! మనం చూస్తే మనకి స్క్రీనర్‌లో మనకి ఈ మార్చ్ 10th అయితే వచ్చిందన్నమాట. మనకి ఈ వార్నింగ్ లెటర్ అయితే వచ్చినట్లు అదే చూపిస్తుంది. కానీ ఈ వార్నింగ్ లెటర్ అంటే ఏంటి అనేది క్లారిటీ లేదనమాట. సంథింగ్ డిస్క్లోజర్స్ ఇంకా అంటే వీళ్ళు అంటే సరిగ్గా చేయలేదనో లేకపోతే నాకు ఇంకా కరెక్ట్‌గా తెలీదు. ఇంకా మనకి దీనిపైన ఎంత అంటే అసలు ఇంపాక్ట్ ఏంటి? అసలు ఏంటి అనేది క్లారిటీ అయితే లేదు దీని గురించి చెప్పడానికి. చూద్దాం దీని గురించి అంటే ప్రెజెంట్ అయితే మనకి ఏమీ నాకైతే కరెక్ట్‌గా తెలీదు. ఈ వార్నింగ్ గాని ఏంటి అనేది. పెద్దగా ఉండకపోవచ్చు అయితే నేను అనుకున్నాను. హోప్ మనకంతా బెటర్‌గానే ఉంటుందేమో అనుకుంటున్నాను. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మంచి స్టాక్స్‌ని మెయిన్‌గా ఇప్పుడు మార్కెట్ ఫాలో అయింది కదా! మెయిన్‌గా అండర్ వాల్యూ స్టాక్స్‌ని తేడానికి నేను ట్రై చేస్తాను. కొంచెం మెల్లగా వర్క్ చేసి అట్‌లీస్ట్ నా హెల్త్ మెల్లమెల్లగా రికవర్ అవుతుంది ఇంకా. కానీ కొంచెం స్లోగానే ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోదలుచుకోలేదు. కొంచెం వీడియోస్ కొంచెం మెల్లగానే ఒక 3-4 డేస్ తర్వాత అలాగా తీయడానికి ట్రై చేస్తాను నేను. ఏదైనా మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే డెఫినెట్‌గా టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు పోస్ట్ చేస్తాను మీకు. ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్. మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్‌లో బాగా సంపాదిద్దాం.